హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకా గార్డెన్ కిచెన్. ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది, అది చేసుకుందాం. ఇక్కడైతే టమాటాలు కాసాయి, ఇవి తెంపేసుకుందాము. ఈ టమాటా చెట్లు నేను నారేం పోయలేదు వీటికి, అవే నేను ఇంట్లో కిచెన్లో కట్ చేసుకునే కొంచెం వేస్టేజ్ ఉంటాయి కదా టమాటా ముక్కలు, అవి వేసుకున్నప్పుడు ఇవి చెట్లు అనేటివి వచ్చినాయి, ముక్కలు టమాటా నారు వచ్చింది. అప్పుడు నేను ఇవి వేరే తొట్లలోకి వేసుకున్నాను, మొలిచినట్టుగా. ఈ టమాటా మొక్కలు అయితే నేను నారు పోయకుండానే వచ్చినాయి. నేను నారు పోసినవి అయితే నేను అవి మామూలుగా నాటు టమాటా అని ఇచ్చారు, అది తీసుకొచ్చేసాను. అవి వెరైటీగా ఉన్నాయి, అవి నేను తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు చెప్తాను వాటి గురించి. మా పిల్లలకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఏదైనా ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ వచ్చినప్పుడు. మీరు అనుకోవచ్చు మేమైతే గంపలు పండిస్తాం, ఈ కొన్ని పండ్లకి ఇంత సంతోషపడుతున్నారా అని. చెప్పాను నేను ఒకటి, ఎవరి పిచ్చి ఆడికి ఆనందం అంటారు కదా. నేను పండించిన పంట కదా, మాకంతా హ్యాపీగానే ఉంటుంది. బట్ మనం నేల మీద పెంచడానికి తొట్లలో పెంచడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనం తొట్లలో పెంచాలి మొక్కలు అంటే వాటికి ఎరువు వేయాలి, వాటికి మట్టి వేయాలి, కోకోపీట్ వేయాలి, చాలా తీసుకురావాలి. ప్రతిదీ మట్టి అయితే మొత్తం కింద నుంచి మోసుకొచ్చుకోవాల్సి వస్తుంది. వాటర్ అనేది కూడా మనం ప్రతి తొట్టిని గుర్తు పెట్టుకొని వేసుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క తొట్టికి మనం వేయకపోయినా ఆ మొక్క అనేది వాడిపోతాయి, అప్పుడే దాని తేడా తెలుస్తుంది మనకి. అందుకే మనకు టెర్రస్ మీద మొక్కల్ని పెంచి పంట పండియడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న తొట్టిలలో పంట తీయడం అనేది కూడా గ్రేటే కదా. పెద్ద పెద్ద గంపలు, పెద్ద పెద్ద ట్రాలీలకు మనం పండించడం నాకు కూడా తెలుసు. కాకపోతే ఇలా తొట్టిలలో పెంచడం అనేది చిన్న హ్యాపీనెస్ అన్నట్టు. టెర్రస్ మీద అన్ని మొక్కలు పెట్టి పంట తీయొచ్చు, కానీ వచ్చిన తిప్పలు ఏంటంటే మట్టి. ఈ మట్టి కొనాలంటే నర్సరీలలో 25 kgsకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక నుండి కొత్తగా ఎవరైనా టెర్రస్ పెట్టుకునేవారు ట్రాలీ నిండా మట్టి తెచ్చుకొని ఒకేసారి వేసుకుంది బెటరు. నేను పూల మొక్కలు తెచ్చుకున్నప్పుడు మట్టి బ్యాగులలో కొనుక్కొని తెచ్చుకునేదాన్ని. ఎందుకంటే నేను కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వేస్తాను ఒకప్పుడు అనుకోలేదు. మామూలుగా పూల మొక్కలకైతే తెచ్చుకునేదాన్ని. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా నర్సరీ కనిపించిందంటే చాలు, ఒక మొక్క మట్టి ఖచ్చితంగా తీసుకొచ్చుకునేదాన్ని. నేను కూడా ఒకేసారి ట్రాలీ నిండా మట్టి తెచ్చుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఒకప్పుడు అస్సలు అనుకోలేదు మొక్కల కోసం మట్టి కొనుక్కొచ్చుకుంటానని. ఎప్పుడైనా మన తాతలు ముత్తాతలు అనుకున్నారా డైలీ ఒక క్యాన్ కొనుక్కొచ్చుకొని మన పిల్లలు మంచినీళ్ళు తాగుతారని? అలాగే నేను కూడా మట్టి కొనుక్కొచ్చుకుంటానని అస్సలు అనుకోలేదు. ఇంత రేటు పెట్టి మట్టి కొనుక్కుంటానని. 25 kgs బ్యాగ్ తెచ్చుకుంటే 2 తొట్లలోకే వస్తుంది ఆ మట్టి. నేనైతే అస్సలు కిచెన్ వేస్ట్ అయితే 5 years నుంచి అసలు చెత్త బండికి అస్సలు వేయలేదు. ఇంట్లో పూల మొక్కలు ఉన్నా కానీ ఏదో ఒకదానికి వేసేదాన్ని. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టము. ప్రతిసారి మొక్కలు కొనుక్కొచ్చుకునేదాన్ని. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చేవరకు ఎండిపోయేటివి. ఇంట్లో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే పైనకి వచ్చి నీళ్ళు పోయాలి అన్నట్టుగా. ఇప్పుడైతే చాలా టెక్నికల్ మెథడ్స్ వచ్చాయి కదా, వాటిని త్వరలోనే అమలు చేసుకోవాలి మన గార్డెన్కి. మనం సాధ్యమైనంత వరకు అందరం టెర్రస్ మీద ఇలా మొక్కలు పెంచుకుంటే మనం ఆరోగ్యంగా హెల్తీగా తినొచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ వేరే మందులు వాడం కదా, బయట కెమికల్స్ లాంటివి ఏం వాడం కదా. ఇంట్లో ఉన్న కంపోస్ట్తోని ఇలా పండించుకోవచ్చు. కూరగాయలు అయితే చాలా ఈజీగా పండుతాయి. మనం బయట తెచ్చుకునే కూరగాయలు చాలా కెమికల్స్ వేస్తారు కదా, ఎందుకంటే వాళ్ళు వేయడం తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఎకరాల కమన పండిస్తారు కాబట్టి ఒక్క మొక్కకి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అన్ని మొక్కలకు వ్యాపిస్తుంది. వాళ్ళు ఎకరాల కమన వేస్తారు, గంపల కొద్ది పండిస్తారు కాబట్టి వాళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మనం 2-3 మొక్కలే పెట్టుకుంటాం కదా ఒక్కొక్క తొట్టిలో, అందుకే మనకు నో ప్రాబ్లం. మీరు అనుకోవచ్చు అందరూ ఇంటి మీద పెంచుకొని ఇంట్లో వంట చేసుకొని తింటే రైతులు ఉన్నది ఎందుకు అని. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు నేను టెర్రస్ మీద అయితే పామాయిల్ పంట కానీ ఖర్జూర పంట కానీ ఏం పండించలేను కదా. అదే అలాంటి పెద్ద పెద్ద పంటలు అయితే రైతులు పండించుకోవచ్చు కదా. మన తెలంగాణలో మనకు తెలియని పంటలు చాలా దిగుమతి చేసుకుంటున్నాము. వేరే దేశాల్లో చాలా పంటలు పండిస్తారు, అవి మనకు పండాయని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఉండే వాతావరణాన్ని బట్టి మనం కూడా పండించుకోవచ్చు. ఇప్పుడు సాయిల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఆ సాయిల్కి ఏ పంట అయితే అనుగుణంగా పండుతుంది అనే విషయం తెలుసుకొని కూడా మనం పంటలు పండించుకోవచ్చు. అలా పండించుకున్నట్టయితే వేరే దేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ దిగుమతి చేసుకోవడం అనేది తగ్గుతుంది. సిటీలలో ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉందో తెలుసు కదా. ఇక్కడ ఉండేవారు పీల్చుకునే గాలి ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకుంటున్నారు. నైట్ బయట గేట్ దగ్గరికి వచ్చి చూస్తే బయట వీధి లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్ల కింద చూస్తే సేమ్ పొయ్యిల కట్టలు పెట్టి పొయ్యి ఎట్లా మండుతుందో అదే విధంగా గాలి అనేది అట్లా కనిపిస్తుంది, అంటే పొగలాగా మొత్తం కనిపిస్తుంది.
దీన్ని బట్టి మనకి ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందో తెలుస్తుంది కదా. ఈ మెంతం చూడండి, చిన్న డబ్బాలలో పెడితే మొలుస్తుంది. పైన కట్ చేసిన వాటిలలో చాలా బాగా వచ్చింది. ఇది నేను కూడా వేయలేను, మా పిల్లలు మట్టేస్తే వాళ్ళు నేనేస్తాను మంచుకొక తొట్టి తీసుకుని వాళ్ళు వేసుకున్నారు. అది నేను డ్రెస్సులు వాళ్ళ పిల్లలకి తెచ్చిన డ్రెస్సులల్లా ఉంటాయి కదా డబ్బాలు, అందులో వేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో విత్తనాలు వేసుకున్నారు. వాళ్ళు ముందుగా వాళ్ళకి తెలియనప్పుడు ఒకటేసారి మగ్గుతో తీసుకొచ్చి వాటర్ పోసేవాళ్ళు. అలా మొలక పడిపోయింది అక్కడ. తర్వాత నేను చూసి అలా చల్లితే మొక్క పడిపోతుందని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళు ఇలా చల్లుతూ ఉంటారు వాటిపైన. ఇప్పుడైతే మైక్రో గ్రీన్స్ కింద వీటిని వాడుకోవచ్చు. ఈ పెద్ద మెంతి కంటే ఇప్పుడు చిన్న మెంతిని యూజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇది విత్తనాలు వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా మొలకలు వచ్చేస్తాయి. చాలా ఫాస్ట్గా తెంపేసుకోవచ్చు మనం. అసలు టెర్రస్ మీద డైరెక్ట్గా వాయిస్ ఇవ్వాలనుకున్నాను, కానీ చుట్టుపక్కల చాలా మంది పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళ వాయిస్ బాగా వినిపిస్తుంది, అందుకే మీకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పి నేను తర్వాత వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడైతే ఈ మెంతం 2 ఆకులు వేసింది, డబుల్ ఆకులు. ఈ టైంలో తెంపాలి. మనము పెద్ద మెంతం కూడా తినొచ్చు, కానీ పెద్ద మెంతం కంటే చిన్న మెంతంలో ఎక్కువ పోషకాలు ఉంటాయంట. వాటిని తెంపి తింటే ఎంత వస్తుందో మనకి ఎనర్జీ, అంతకు రెట్టింపు మనకి ఇందులో కూడా ఉంటాయంట. ఈ టైంలో తెంపుకోవాలి. ఈ మెంతాన్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం టెర్రస్ మీదనే కాకుండా బాల్కనీలు ఉంటాయి కదా, చిన్న చిన్న బాల్కనీలు, అక్కడ కూడా ఇలా ఏదైనా వేస్టేజ్ ఉంటుంది కదా, ఏమైనా వేస్టేజ్ చిన్న చిన్న బాక్సులు కానీ డబ్బాలు కానీ అందులో మట్టి వేసి ఇలా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ కొంచెం కొత్తిమీర మొలిసింది, పువ్వు కూడా వచ్చేసింది. తర్వాత వచ్చేసి చిక్కుడుగా చెట్టు చూడండి, చాలా పాడైపోయింది. కొన్నే ఉన్నాయి. ఇది పెద్ద చిక్కుడు, అసలు కాయట్లేదు, పూత రావట్లేదు, ఇగురు రావట్లేదు, ఏమైందో కానీ తెలియదు. ఇప్పుడైతే కొన్ని వాటికి ఫర్టిలైజర్స్ ఇచ్చాను, కొన్ని ఇంట్లో మనం రెగ్యులర్ గా వాడే వాటిని. ఆ చిక్కుడు చెట్టు మంచిగా పూత కాత వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇది కనుపు చిక్కుడు, ఇది కూడా అలాగే అయింది. కొన్ని కాయలు ఉన్నాయి. ఇదైతే గ్రీన్ గా చిగుళ్ళు వస్తున్నాయి, అక్కడక్కడ పూత వచ్చింది, కాయలు కూడా వస్తున్నాయి, కానీ పెద్ద చిక్కుడే మొత్తం పాడైపోయింది. ఇదైతే పర్లేదు, బాగానే ఉంది, దీనికి పూత కూడా వచ్చింది. ఇది ఇంకో రకం అన్నమాట, అంటే కనుపు చిక్కుడు. ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని చిక్కుడుగా పైన స్కిన్ అనేది తక్కువగా ఉండి విత్తనాలు అయితే చాలా లావుగా దొడ్డుగా వస్తుంది. మీకు బాగా ముదిరినాక చూపిస్తాను, చాలా బాగుంటాయి ఈ కూరనైతే. చుట్టుపక్కల బిల్డింగ్ అయిపోయాయి, అంటే ఎండ తగలలేదేమో అందుకే ఇట్లా అవుతుందేమో. మొత్తానికైతే నేను మంచి పక్కా రిజల్ట్ తెలుసుకొని మీకు వీడియో పెడతాను మళ్ళొకసారి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు తెంపడం అయిపోయింది. నేను తొట్టిలో పెట్టిన కరివేపాకు చూడండి, నాకంటే హైట్ ఎక్కువ అయిపోయింది అది. కాకపోతే దానిపైన చిక్కుడు తీగ పాకు ఏమో ఇంకా చిగుళ్ళు అనేటివి రావడం ఆగిపోయింది, అలాగే ఉంది అది. ఈ చిక్కుడు తీగ తీసేసిన తర్వాత కొత్తగా చిగురు వస్తుంది కావచ్చు కరివేపాకు. నేను టెర్రస్ మీద హార్వెస్ట్ చేసి చూపించడం అనేది రెండోసారి. మీకు ఏదైనా కాయకపోయినా ఏదైనా రాకపోయినా రానివి ఎందుకు చెప్తున్నారో మీరు అనుకుంటారు కదా. వచ్చిన తర్వాత పలానా వీడియోలో మీకు చూపించినప్పుడు నాకు అవి కాయలేవు కదా, ఇప్పుడు కాసేపటికి ఏమేమి ఇచ్చాను, ఏమేమి సొల్యూషన్ నాకు దొరికింది అనేది మీకు చెప్పొచ్చు. ఎందుకంటే వాటిని వీడియోస్ని సేవ్ చేసి పెట్టుకుంటే మాత్రం డిలీట్ అయిపోతాయి కదా. ఇలా చెప్పడం వల్ల సక్సెస్ అయినా చెప్పాలి, ఫెయిల్యూర్ అయినా చెప్పాలి, కాబట్టి నేను రెండు చెప్తున్నాను. మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఆ విషయాలు మీకు మళ్ళీ రిపీట్ చేసి చెప్పొచ్చు కదా. ఓకేనండి, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.